మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. చేవేళ్ల బస్సు ప్రమాదం పీఎంఆర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను గాయపడిన వారిని కవిత పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై కూడా ఆరా తీశారు. ఆమె మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా కలెక్టర్లకు సూచన చేశారు. కవిత రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఇటీవల జరిగిన ఘోర టిప్పర్ ఆర్టీసీ బస్సు ప్రమాదం రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనలో మృతి చెందిన వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నివాళులర్పించారు. అలాగే పీఎంఆర్ ఆసుపత్రిని సందర్శించి గాయపడి చికిత్స పొందుతున్న వారిని కవిత పరామర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆమె వారికి అందుతున్న వైద్య సేవలపై కూడా ఆరా తీశారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని, డాక్టర్లతో మాట్లాడిన ఆమె క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రత్యేకంగా సూచించడం జరిగింది. డాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, బాధితులు త్వరగా కోలుకుంటున్నారని ఆమె ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె చేవేళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం ప్రభుత్వమేనని అన్నారు. రోడ్డు బాగు చేయించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి 10 లక్షలు చెల్లించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. నేషనల్ హైవే 163ని బాగు చేయించారని స్థానికులు ధర్నా చేస్తే కేసులు పెడతారా అని కవిత ఈ సందర్భంగా కూడా మీడియా ముఖంగా ప్రశ్నించడం కూడా జరిగింది. చేవేళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని జాగృతి అధ్యక్షురాలు ఈ సందర్భంగా కూడా కల్వకుంట్ల కవిత అయితే పరామర్శించడం జరిగింది. 3-4 రోజుల క్రితం చేవేళ్లలో జరిగిన యాక్సిడెంట్ రాష్ట్రం మొత్తాన్ని కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అయితే ప్రమాదం జరిగిన నేషనల్ హైవే 163ని రిపేర్ చేయించకపోవడం కారణంగానే ప్రమాదం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. రోడ్డు బాగు చేయకపోవడానికి గతంలో పర్యావరణ అంశాలు కారణంగా ఉంటే ఆ తర్వాత ఈ ప్రభుత్వం నావల్ రాడార్కు పర్మిషన్ ఇచ్చింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం రాడార్ కేంద్రానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఓ పక్క రాడార్ కేంద్రం, మరోపక్క వికారాబాద్ను జిల్లా కేంద్రం చేసుకున్నాం. దీంతో ఈ రోడ్పై వాహనాల సంఖ్య పెరిగింది. భారీ లోడ్తో ఉన్న వాహనాలు అధికంగా వస్తూ ఉన్నాయి. దీంతో అసలే చిన్నగా ఉన్న రోడ్లంతా కుంగిపోయాయి. ఆ రోజు ప్రమాదాన్ని చూసిన వారంతా కూడా టిప్పర్ బస్సు 2 రోడ్డు మధ్యలోకి వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇది డ్రైవర్ల సమస్యనా కాదా అన్నది కాదు, ప్రభుత్వం రోడ్డు వేయకపోవడమే ప్రమాదానికి కారణమని కూడా ఈ సందర్భంగా కవిత చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం తప్పిదం కారణంగానే యాక్సిడెంట్ జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా అంటున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి 7 లక్షలు ఏమాత్రం సరిపో, ₹1 కోటి ఇవ్వాల్సిందేనంటూ కూడా కవిత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రోడ్డు రిపేర్ చేయించకపోవడంతో దాదాపు 300 మంది చనిపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ ప్రభుత్వమైనా సరే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వరుస ప్రమాదాలకు నిరసనగా తాండూరులో ధర్నా చేసిన 30 మందిపై కేసులు పెట్టారు. ఇది దారుణం, వెంటనే వారిపై కేసులు విత్డ్రా చేసుకోవాలంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. గాయాలైన వారిని కూడా చూసాం. వారికి దీర్ఘకాలం సమస్యలు ఉండే అవకాశం ఉంది. పైగా వాళ్ళంతా కూడా రోజువారీ కూలీ చేసుకునేవారే. 2-3 నెలలు రెస్ట్ తీసుకోవాలంటే వారికి జీవనోపాధి కూడా కష్టంగా మారుతుంది. గాయపడిన వారికి 2 లక్షలు అన్నారు. ఇప్పటి వరకు అవి కూడా అందలేదని కూడా బాధితులు చెప్తూ ఉన్నారు. వారికి 2 లక్షలు సరిపో, 10 లక్షలు ఇవ్వాలి అంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా రోడ్డు కాంట్రాక్ట్ సంస్థ అయిన మేఘావారి వెంటబడి రోడ్డు త్వరగా వేయించండి అంటూ కూడా ఆమె ఈ సందర్భంగా కోరారు. ఖచ్చితంగా బాధితులకు పరిహారం పెంచి ఇవ్వాల్సిందేనంటూ కూడా ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు.